అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మరియు చైనా సైనిక నిపుణులు ఇప్పుడు ఒకే ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అదే ఫిస్సైల్. ఇప్పటివరకు ప్రపంచం భారత అగ్ని క్షిపణులను చూసి భయపడింది. బ్రహ్మోస్ వేగాన్ని చూసి వణికిపోయింది. కానీ తెర వెనక భారత శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన ఆ అదృశ్య బ్రహ్మాస్త్రం పవర్ ఏంటో తెలిస్తే శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఈరోజు ఈ వీడియోలో స్వీడన్ దేశపు సిప్రీ నివేదిక వెల్లడించిన ఆ సంచలన నిజాలేంటి? భారత్ అణు ఆయుధాల సంఖ్యలో పాకిస్తాన్ని ఎలా మట్టి కర్పించింది? అన్నింటికంటే ముఖ్యంగా శత్రువు బాంబు వేయకముందే వారిని ఖతం చేసే భారత కొత్త యుద్ధ తంత్రం ఏంటి? ఈ రహస్యాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, మొదట మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. చాలామందికి మిస్సైల్ అంటేనే అణుబాంబు అని ఒక అపోహ ఉంటుంది. కానీ క్షిపణి అనేది కేవలం ఒక కారు లాంటిది. అది బాంబుని ఒక చోటు నుంచి మరో చోటికి మాత్రమే తీసుకెళ్తుంది. అసలు కథ ఆ కారులో కూర్చున్న బాంబులో ఉంటుంది. దీన్నే ఫిస్సైల్ టెక్నాలజీ అని అంటారు. అణు ఆయుధం పేలినప్పుడు వచ్చే శక్తిని 10 రెట్లు పెంచే ప్రక్రియ ఇది. సాధారణ టెక్నాలజీ. ఒకవేళ 4 కిలోల యురేనియం వాడితే అది హిరోషిమా లాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. భారత ఫిస్సైల్ టెక్నాలజీ అదే 4 కిలోల యురేనియం వాడితే అది ఒకేసారి 5 నగరాల్ని బూడిద చేయగల శక్తిని విడుదల చేస్తుంది. తక్కువ బరువు, తక్కువ మెటీరియల్, కానీ అత్యంత భయంకరమైన విధ్వంసం. దీనివల్ల మన క్షిపణులు చిన్నవిగా ఉన్న వాటి లోపలుండే అణుశక్తి మాత్రం హిమాలయమంత ఉంటుంది. దీన్నే ఫ్యూజన్ బూస్టింగ్ అని కూడా అంటారు. ఇప్పటివరకు ఇది కేవలం అమెరికా, రష్యా దగ్గరే ఉండేది. కానీ ఇప్పుడు భారత్ ఈ క్లబ్లోకి అధికారికంగా చేరిపోయింది. స్వీడన్కి చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఏటా ప్రపంచ దేశాల అణు సామర్థ్యంపై నివేదిక ఇస్తుంది. 2025-26 నివేదిక ప్రకారం పాకిస్తాన్ 170 అణుబాంబులు, భారత్ 180 అణుబాంబులు. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఏమనేదంటే మా దగ్గర భారత్ కంటే ఎక్కువ బాంబులున్నాయి అని. కానీ నేడు ఆ భ్రమలు తొలగిపోయాయి. భారత సంఖ్యలోనే కాదు, నాణ్యతలో కూడా పాకిస్తాన్ని కొన్ని మైళ్ళ దూరం వెనక్కి నెట్టేసింది. పాకిస్తాన్ బాంబులు పాత తరంవి. అవి సరిగ్గా పేల్తాయో లేదో కూడా గ్యారంటీ లేదు. కానీ భారత్ వద్ద ఉన్నవి నెక్స్ట్ జనరేషన్ అణు ఆయుధాలు. భారత రక్షణ రంగంలో అగ్ని-5 ఒక మైలురాయి. దీనికి ఇప్పుడు MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని జోడించారు. దీని అర్థం ఏంటో తెలుసా? ఒకే ఒక అగ్ని-5 క్షిపణి ఆకాశంలోకి వెళుతుంది. లక్ష్యానికి చేరువలో అది 10 ముక్కలుగా విడిపోతుంది. ఒక్కో ముక్క ఒక్కో నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. అంటే మనం ఒక క్షిపణిని ప్రయోగిస్తే శత్రు దేశంలోని 10 ప్రధాన నగరాలు సెకన్ల వ్యవధిలో కనుమరుగవుతాయి. చైనాలోని బీజింగ్, షాంఘై వంటి నగరాలు కూడా ఇప్పుడు భారత అగ్ని-5 పరిధిలో ఉన్నాయి. అత్యంత రహస్యంగా ఫిస్సైల్ మెటీరియల్ అనేది తయారవుతుంది. యురేనియంని శుద్ధి చేసి దానిని అణుబాంబులకు పనికొచ్చేలా మార్చే ప్రక్రియ ఇక్కడే జరుగుతుంది. చిత్రదుర్గ, కర్ణాటకలో, ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద న్యూక్లియర్ కాంప్లెక్స్ తయారవుతోంది. ఇది పూర్తయితే భారత అణుత్పత్తి సామర్థ్యంలో చైనాతో సమానంగా నిలుస్తుంది. ఈ 2 ప్రాంతాల గురించి సిప్రీ నివేదికలో ప్రస్తావించడం వల్లే ప్రపంచానికి భారత్ ఎంత వేగంగా ఎదుగుతోందో అర్థమైంది. ఇన్నాళ్ళు మనం వీటి గురించి గుసగుసలాడుకున్నాం, కానీ ఇప్పుడు ప్రపంచం ముందు నిలబడి గర్జిస్తున్నాం. మనం చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 1974లో స్మైలింగ్ బుద్ధ పేరుతో ఇందిరాగాంధీ మొదటి అణు పరీక్ష చేశారు. ఆ తర్వాత 98లో వాజ్పేయి హయాంలో పోఖ్రాన్-2తో భారత్ అణ్వాయుధ దేశంగా ప్రపంచానికి చాటి చెప్పింది. అప్పట్లో అమెరికా మనపై ఎన్నో ఆంక్షలు విధించింది. కానీ మన శాస్త్రవేత్తలు లొంగలేదు. 28 ఏళ్ల నిరంతర కృషి తర్వాత మనం కేవలం బాంబులున్న దేశం నుంచి బాంబులు తయారు చేసే టెక్నాలజీని శాసించే దేశంగా మారాం. ఇది మన APJ అబ్దుల్ కలాం గారి కల. భారత అధికారిక విధానం ఏంటంటే మేమెవరి మీద మొదట అణుదాడి చేయం. దీన్నే నో ఫస్ట్ యూజ్ అంటారు. కానీ ఇప్పుడు వ్యూహాత్మక వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. దీన్నే ప్రియంస్టివ్ స్ట్రైక్ అంటారు. ఒకవేళ పాకిస్తాన్ లేదా చైనా మనపై అణుదాడికి సిద్ధమవుతున్నాయని మన నిఘా సంస్థలు పక్కా ఆధారాలిస్తే భారత్ దెబ్బతినే వరకు వెయిట్ చేయదు. శత్రువు ట్రిగ్గర్ నొక్కకముందే వాడి వేలిని నరికేయడం అనేదే ఈ కొత్త ప్లాన్. 2026 నాటికి భారత రక్షణ సిద్ధాంతం మరింత దూకుడుగా మారబోతోంది. ఏ దేశానికైనా అణుశక్తి పూర్తయింది అని ఎప్పుడంటారంటే ఆ దేశం భూమి నుంచి, ఆకాశం నుంచి మరియు సముద్రం నుంచి కూడా అణుదాడి చేయగలిగినప్పుడు. భారత్ ఇప్పుడు ఈ న్యూక్లియర్ ట్రయాడ్ని పూర్తి చేసింది. భూమి అగ్ని క్షిపణులు, ఆకాశం మిరాజ్ మరియు సుఖోయ్ విమానాలు, సముద్రం INS అరిహంత్ మరియు అరిఘాట్ జలాంతర్గాములు. ముఖ్యంగా సముద్ర గర్భం నుంచి దాడి చేసే సామర్థ్యం భారత్కి ఒక అజేయమైన రక్షణ కవచాన్నిచ్చింది.
ఎందుకంటే సముద్రం లోపల ఉన్న జలాంతర్గామిని ఏ రాడార్ కూడా పసిగట్టలేదు. చైనా తనకి తాను ఆసియాకు బాస్ అని అనుకుంటుంది. కానీ భారత్ అణుసామర్థ్యం పెరగడం చైనాకు మింగుడు పడ్డం లేదు. చైనా ఇప్పుడు పాకిస్తాన్ని మనపైకి ఉస్సుగొలుపుతుంది. కానీ ఇప్పుడు భారత్ నేరుగా చైనాని టార్గెట్ చేసేలా క్షిపణులు సిద్ధం చేసింది. భారత్ యొక్క ఫిస్సైల్ మెటీరియల్ చైనా దగ్గరున్న రక్షణ వ్యవస్థల్ని అంటే S-400 లేదా ఇతర యాంటీ మిసైల్ సిస్టమ్స్ కూడా ధ్వంసం చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బీజింగ్ ఇప్పుడు భారత్తో చర్చల కోసం తహతహలాడుతోంది. ఫ్రెండ్స్, భారత్ తన అణుశక్తిని కేవలం యుద్ధం కోసం వాడడం లేదు. ఇది ఒక రకమైన డిటరెన్స్. అంటే నీ దగ్గర కత్తుంది, నా దగ్గర కత్తుంది, కాబట్టి మనమిద్దరం యుద్ధం చేయకూడదని శత్రువుకి చెప్పడం. భారత్ శక్తివంతంగా ఉంటేనే ఆసియాలో శాంతి ఉంటుంది. ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు ఇచ్చిన సందేశం ఇదే. మనం ఎవరి భూమిని ఆక్రమించం, కానీ మన భూమిపై కన్నేస్తే మాత్రం బూడిద చేస్తాం. ఫ్రెండ్స్, ఈరోజు భారత్ కేవలం ఒక దేశం కాదు, అది ఒక అణు మహాశక్తి. మైసూర్ ప్లాంట్ నుంచి చిత్రదుర్గ కాంప్లెక్స్ వరకు, అగ్ని 5 నుంచి అరిహంత వరకు ప్రతి అడుగులోనూ మన శాస్త్రవేత్తల రక్తం, చెమట ఉన్నాయి. ఫిస్సైల్ అనేది కేవలం ఒక టెక్నికల్ వర్డ్ కాదు, అది 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసం. కేవలం బాంబులు ఉండడం ముఖ్యం కాదు, వాటిని సరైన సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో ఎలా ప్రయోగించాలి అన్నది ముఖ్యం. భారత స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఇప్పుడు తన అణుక్షిపణుల్ని నియంత్రించడానికి AI మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతని వాడుతోంది. ఒకవేళ శత్రువు మనపై వందలాది క్షిపణుల్ని ఒకేసారి వదిలితే వాటిలో ఏది అణుబాంబు, ఏది సాధారణ బాంబు అని గుర్తించడం మానవ మేధస్సుకి కష్టం. కానీ మన అడ్వాన్స్డ్ AI సిస్టమ్స్ సెకన్ల వ్యవధిలో వాటిని గుర్తించి మన ఫిస్సైల్ క్షిపణుల్ని ఏ దిశలో వదలాలో నిర్ణయిస్తాయి. ఇది శత్రువు యొక్క ప్రతి అడుగుని భారత్ ముందే పసిగడుతోందని చెప్పడానికి నిదర్శనం. మీరు ఒక విషయాన్ని గమనించారా? 1998లో మనం అణు పరీక్షలు చేసినప్పుడు అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు మనపై తీవ్రమైన ఆంక్షలు విధించాయి. కానీ నేడు భారత్ తన అణు అమ్ముల పొదిని ఇంత వేగంగా పెంచుకుంటున్నా ఆ దేశాలన్నీ మౌనంగా ఉన్నాయి. ప్రపంచానికి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఆసియాలో చైనా యొక్క అహంకారాన్ని అణచగలిగే మొనగాడు ఒక భారత్ మాత్రమే. అమెరికా కూడా ఇప్పుడు భారత్ ఒక శత్రువు కాదు, ఒక అనివార్యమైన మిత్రుడు. భారత్ దగ్గరున్న ఈ ఫిస్సైల్ టెక్నాలజీ ప్రపంచ శాంతికి గ్యారంటీ అని అగ్రరాజ్యాలు నమ్ముతున్నాయి. అందుకే మన రక్షణ రంగం ఇంత వేగంగా ఎదుగుతున్నా అంతర్జాతీయంగా మనకు ఎటువంటి అడ్డంకులు ఎదురు కావడం లేదు. ఒకవైపు పాకిస్తాన్ తన ప్రజలకు కనీసం పిండి బస్తాలు, పెట్రోల్ ఇవ్వలేక విదేశీ అప్పుల కోసం బిచ్చమెత్తుకుంటోంది. మరోవైపు భారత్ వేల కోట్ల రూపాయలతో మైసూరు, చిత్రదుర్గల్లో భారీ అణు కేంద్రాలు నిర్మిస్తోంది. అణు ఆయుధాలను నిర్వహించడం అనేది చాలా ఖరీదైన వ్యవహారం. పాకిస్తాన్ దగ్గరున్న పాత బాంబులు ఇప్పుడు ఆ దేశానికే భారంగా మారాయి. వాటిని మెయింటెనెన్స్ చేయడానికి కూడా వారి దగ్గర నిధులు లేవు. కానీ భారత్ మాత్రం తన ఆర్థిక బలం వల్ల కొత్త టెక్నాలజీని నిరంతరం అప్గ్రేడ్ చేస్తోంది. దీనివల్ల రాబోయే 10 ఏళ్లలో పాకిస్తాన్ అణు సామర్థ్యం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఇది యుద్ధం చేయకుండానే శత్రువును ఓడించే ఆర్థిక రక్షణ వ్యూహం. ఈ ఫిస్సైల్ రహస్యం వెనుకున్న అసలైన హీరోలు మన DRDO మరియు బార్క్ శాస్త్రవేత్తలు. వీరిలో చాలామంది పేర్లు మనకు తెలియవు. వీరి ముఖాలు మీడియాలో కనిపించవు. వీరు నిరంతరం రేడియేషన్ మధ్య అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ దేశానికి ఈ అద్భుతమైన శక్తిని అందించారు. సిప్రీ నివేదికలో భారత్ పేరు రావడం వెనుక ఈ అదృశ్య వీరుల దశాబ్దాల కష్టం ఉంది. ఒక విషయం గుర్తుంచుకోండి, యుద్ధం అంటే కేవలం శత్రువుని చంపడం మాత్రమే కాదు, అసలు శత్రువుని మన జోలికి రాకుండా భయపెట్టడమే అసలైన విజయం. భారత్ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తోంది. మన దగ్గరున్న ఈ అడ్వాన్స్డ్ ఫిస్సైల్ అస్త్రాలు శత్రువు మన సరిహద్దుల వైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకోగలవు. ఒకప్పుడు మనం ఎవరి సహాయం కోసమో వేచి చూసేవాళ్లం. కానీ ఇప్పుడు అగ్రరాజ్యాలే మన అణురక్షణ కవచం వైపు ఆశగా చూస్తున్నాయి. ఇది మన శాస్త్రవేత్తల మేధస్సుకి, మన నాయకత్వ పటిమకు దక్కిన గౌరవం. మన దేశం శాంతిని కోరుకుంటుంది, కానీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టదు. ఇదే నవభారత గర్జన. మీకేమనిపిస్తోంది? భారత్ తన నో ఫస్ట్ యూజ్ పాలసీని మార్చుకోవాలా? శత్రువు దాడి చేసే వరకు వెయిట్ చేయకుండా మనం ముందే స్పందించాలా? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి.